అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు దాసరి విజ్ఞాన్ గారు. ఈయన పొలిటికల్ అనలిస్ట్, సినిమా క్రిటిక్. దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే అండి. సార్, మనం ఈరోజు చూసినట్టయితే కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. 15 రోజుల రిమాండ్కి తరలించారు కేజ్రీవాల్ని. ఒక సీఎం స్థాయి వ్యక్తి రిమాండ్కి పంపటాన్ని ఏ విధంగా చూస్తారు? సీఎం స్థాయి వ్యక్తి, పిఎం స్థాయి వ్యక్తి అని మనం మాట్లాడుకోలేము, కానీ ఒక్క నేరారోపణను ఎదుర్కొనే వ్యక్తి ఎవరైనా సరే మన రాజ్యాంగం ప్రకారం నువ్వు సీఎంకా, పిఎంకా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కానీ ఎవరొద్దన్నారు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్, అంటే ఇదేదో ఒక ఇష్యూలో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు, అదో చాలా తీవ్రమైన కేసు అనుకుంటే నేను ఖచ్చితంగా జ్యుడిషియరీ రిమాండ్కి తీసుకునే అవకాశం అయితే ఉంది. రెండోది, పోనీ ఆ కేసులో అప్పటి వరకు నిన్నే ఏదైనా అరెస్ట్ చేశారంటే ఇది కుట్రపూరితము, కక్ష రాజకీయము, కావాలని చేశారు, నువ్వు 100 మాట్లాడవచ్చు. ఆల్రెడీ 2-3 ఏళ్ళుగా కొనసాగుతుంది ఈ కేసు. మహామహులు అందరూ అరెస్ట్ అయి ఉన్నారు. సాధారణ వ్యక్తులు ఎవరూ లేరు దీంట్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఇప్పటివరకు. అట్లాంటిది మొన్న రీసెంట్లీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కూడా వచ్చింది. సో ఎంత కాదనుకున్నా నీ మీద కూడా అంటే ఆరోపణ ఉంది కాబట్టి, నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా 100 to 100% యూ షుడ్ హ్యావ్ అరెస్టెడ్, అంతే. అండ్ పైగా అసలు దీని మీద అనుమానాలు వ్యక్తం చేసి ముందు కేసు సాల్వ్ చేయమంది ఎవరో కాదు, నీ గవర్నరే దగ్గరుండింది. ఏదో తేడా జరుగుతుంది, ఇదేమో చేసేస్తున్నాడు, కొంచెం చూసుకోండి అంటేనే కదా అప్పటి నుంచి తవితే ఇప్పటిదాకా ఇన్నొచ్చాయి. సో అప్పుడెప్పుడో పట్టిన తీగ కవిత మెడకు చుట్టుకోగా వయా కవిత కేజ్రీవాల్కి వచ్చింది. ఓవరాల్గా ఇప్పుడు ఈయన రిమాండ్కి వెళ్ళాడు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా అడుగుతారు. అంటిల్ అండ్ అన్లెస్ నిజాలు తెలుసుకునేంత వరకు నువ్వెందుకు కొత్త లిక్కర్ పాలసీ అని పెట్టావు, సరే పెట్టావు, అందరూ వచ్చి మొత్తం అప్పటిదాకా ఇంటింత డబ్బాలు కోటలు కట్టేశారు, బుర్జు దుబాయ్ బిల్డింగ్లు కట్టేశారు. కట్టిన వెంటనే లిక్కర్ పాలసీ ఎత్తేసావు. అసలు ఎందుకు పెట్టావు, ఎందుకు ఎత్తేసావు? సరే పోనీ కొత్త లిక్కర్ పాలసీ తెస్తా అని చెప్పావు, ఇప్పటివరకు లేదు. అసలు ఏం జరుగుతుంది దీంట్లో? రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఈడీ, సిబిఐ అందరూ దర్యాప్తు చేపట్టగా ఇప్పుడు లాస్ట్కి ఈయన అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. అంతేగాని చాలా మంది అనుకున్నట్లు ఎలక్షన్స్ ముందు ఈయన అరెస్ట్ ఏది కుట్ర రాజకీయం కాదు, కుట్ర కోణం కాదు, ఏది కాదు. ఇవాళ కాకపోతే రేపైనా అరెస్ట్ అవ్వాల్సిందే. మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి, అంతే తేడా, అంతమించి ఇంకేం. అంటే దీనికి సంబంధించి లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించట్లేదని, తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని చెప్పి కోర్టుకి ఈడీ తెలియజేసింది. అంటే కనీసం నువ్వు ప్రూఫ్ తో మాట్లాడే ఉన్నా అనుకోవచ్చు, నాకేం తెలియదు. ఎప్పుడు అడుగు నాకు తెలియదు, ఐ డోంట్ నో, వాట్ ఎవర్. అసలు లిక్కర్ అంటే ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు అన్నట్టు నువ్వు మాట్లాడితే, ఆ కవిత చెప్పినట్టు నిన్ను ఎందుకు తీసుకోరు రిమాండ్కి? నీ కళ్ళ ముందే ఆమె కూడా అరెస్ట్ అయింది. 5 రోజులు రిమాండ్ వేశారు, ఆమె ఏమీ చెప్పాల. మళ్ళీ 3 రోజులు అన్నారు, ఆమె ఏమీ చెప్పాల. ఈమె వల్ల కావట్లేదని చెప్పి జ్యుడిషియల్ రిమాండ్కి వేశారు. నీ కళ్ళ ముందే ఇంత జరిగినప్పుడు నువ్వు కూడా ఓహో ఏముందిలే, మహా అయితే రిమాండ్కి వేస్తారు, ఏదో ఒకటి చేసుకొని బెయిల్ పెట్టుకొని రావచ్చు అని రిలాక్స్ అయ్యావు, అంత మించి ఇంకేం లేదు. ఇదొక స్ట్రాటజీ అనుకోవచ్చు. అంటే డిజిటల్ పరికరాలకు సంబంధించి పాస్వర్డ్స్ని అడుగుతుంది. ఆయన దగ్గర ఏదైతే మొన్న ఆయన అరెస్ట్ అయ్యే ముందు ఆయన ఇంట్లో దొరికిన డిజిటల్ పరికరాలు, ఫోన్ అవ్వచ్చు, మిగతాయి పాస్వర్డ్లు ఇవ్వట్లేదు అని చెప్పి ఈడీ చెప్తుంది. కర్మ ఏంటంటే పాస్వర్డ్ ఏదో ఉండాలండి, నాకు కూడా తెలియదు అంటున్నాడంట. అసిస్టెంట్లే వాడేవాళ్ళు, వాళ్ళకే తెలుసు. అసిస్టెంట్ ఏంటంటే ఆయన తీసేసాను, ఈయన తీసి ఆయన పెట్టాను, మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఇది నా ఫింగర్ ప్రింట్ తో పనిచేస్తుంది, అంతమించి నాకు ఇంకేమీ తెలియదు. ఇది నాకు తెలియదు, అది నాకు తెలియదు. నేను అసలు ఎక్కువ వాడను, అసలు ఈ వాడే టైం నాకు ఉండదు. మొత్తం నేను ఢిల్లీ రాజ్య పాలనే చూసుకుంటా ఉంటా. చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప ఎవరితో మాట్లాడో నా మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఓకే, దీంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఒకటి ఆయన పెట్టారు. అంటే ఇదే సమయంలో తీహార్ జైల్లో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు, మతపరమైన లాకెట్ ఏదైతే కలిగి ఉండటానికి అనుమతిని కోరుతూ అప్లికేషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ వంటి పుస్తకాలు జ్యుడిషియల్ కస్టడీలో చదవటానికి కోర్టు అనుమతి కోరారు అని చెప్పి లాయర్లు వాళ్ళు పెట్టారు. సామాన్యుడు సీఎం అయితే ఎలా పాలన చేయాలనే బుక్ కూడా ఏమన్నా ఉంటే తెచ్చి చదివితే ఇక్కడి వరకు వచ్చేవాడు కాదుగా.
అంటే అడ్డమైనవన్నీ చదువుతారు కానీ అసలు చదవాల్సిన చదవరు వీళ్ళు. ఆమెను కూడా మొన్న కవితను కూడా అరెస్ట్ చేస్తే ఆమెమో నాకు నా మంగళసూత్రాన్ని ఎలవ్ చేయట్లేదు, నా చెవుదిద్దులు ఎలవ్ చేయట్లేదు, నా ముక్కు పొడక ఎలవ్ చేయట్లేదు, నా మెట్టలు ఎలవ్ చేయట్లా, నా గజ్జలు ఎలవ్ చేయట్లా, నా గాజులు ఎలవ్ చేయట్లా, ఆడదానికి ఉండాల్సినవి ఇవన్నీ, ఆడదానికి ఉండాల్సినవి అవన్నీ అమ్మ, ఆడది చేయాల్సిన పనులు కూడా నువ్వు చెయ్యి. అవి చేయకే కదా ఇక్కడికి వచ్చావు. ఇక్కడ అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి నువ్వు ఫాలో అవ్వాలి. మీతో వాళ్ళందరూ ఆడవాళ్ళు కదా, నువ్వు ఒక్కటివే ఆడదానివా, వాళ్ళకి ఏం లేవా రూల్స్. ఆమె కూడా అలాగే చేసింది. ఆమెను చూసి ఇప్పుడు ఈయన తయారయ్యాడు. ఎందుకంటే ఆమె లేఖ రాసింది, నువ్వు నాకు పెన్ ఇస్తా అన్నావు, ఈయన ఇవ్వట్లేదు, నాకు లేక డైరెక్ట్ గా పిటిషన్ వేసింది కోర్టులో ఈడీ. దానికి సంబంధించి ఏదైతే ఈడీ కోర్టు ఏదైతే చెప్పిందో అవన్నీ వాళ్ళు అక్కడ జరగట్లేదు, వాళ్ళు చేయట్లేదని వాడు పిటిషన్. నాకు బాడీ వాష్ కావాలి, షాంపూ కావాలి, కండిషనర్ కావాలి, స్క్రబ్ కావాలి, లేకపోతే పెడిక్యూర్ ఐటమ్స్ కావాలి. ఈ దరిద్రాలన్నీ నీ కొంపలో చూసుకో, ఇక్కడ ఏం ఉండవు. అక్కడ క్యాంటీన్ లో ఏ సబ్బు అమ్ముతాడో అదే వాడు, అందరూ అదే వాడుతున్నారు, నువ్వు అదే వాడు. అక్కడ ఏ పేస్ట్ ఇస్తే అదే తోముకో, అందరు అవే తోముతున్నారు, నువ్వు అదే తోముకో. అక్కడ ఏది ఉంటే అదే తిను, అందరు అదే ఇస్తున్నారు. పైగా నీకు స్పెషల్ పర్మిషన్ వచ్చింది, కొంప నుంచి ఏమైనా తెచ్చుకోవచ్చు, జంతికలు బొద్దింకలు అని, తెచ్చుకో, తిను, వద్దంటే వదిలే, నష్టమేం లేదు. అక్కడ అందరికి ఉండాల్సిన రూల్స్ నీకెందుకమ్మా స్పెషల్ చెప్పు, అవసరమే ఉంది. నువ్వు పెద్ద ఏమైనా దిగొచ్చావు, అప్పుడు నువ్వేమైనా శుద్ధపూసావా? కాదు, అస్సలు కాదు, నువ్వే నేరస్తురాలు. ఇంకా చెప్పాలంటే నీ వల్లే కేజ్రీవాల్ నుంచి ఆ 13 మంది జైల్లో ఉన్నారు, 100% ష్యూర్. అది అది మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు, మీ నాన్నకి తెలుసు, మీ అన్నకి తెలుసు. అందుకే ఎవడు మాట్లాడని కూడా మాట్లాడి చావట్లా దీని గురించి, బయటకు వస్తే ఎక్కడ తంతారో అని. అవన్నీ ఉన్నాయి అయినా సరే ఎదురు తిరుగుతుంది. ఈమె ధైర్యం ఏంటో మెచ్చుకోవాలి. మొన్నేమో నేను కడిగిన ముత్యంలా వస్తాను. ఎందులో కడిగే ముత్యమమ్మా? మధ్యలో కడిగిన ముత్యమా? దేంట్లో కడగాలి నిన్ను? ఎక్కడ తిన్నా మెరుస్తుందిలే ముత్యం, దానిదేం పెద్ద విషయం కాదు. అదే నీ ధైర్యం. ఇక అసలు విషయానికి వస్తే పెన్ను పేపర్ కావాలి. ఏం రాస్తావు పెన్ను పేపర్తో నువ్వు? ఇంకా స్కామ్లు ఎలా చేయాలో రాస్తావా? నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా నేర్పించే అంశాలు ఏమైనా ఉన్నాయా? నిన్ను చూసి నేర్చుకునే ఏమైనా ఉన్నాయా? అంతేనా? లేకపోతే కొంప నుంచి నాకు అది మెట్టలు గాజులు ఆడదానికి ఉండాల్సినవి అన్నావు. జైల్లో అందరు ఆడవాళ్ళు ఎలా ఉంటారో నువ్వు కూడా ఆడదానివి అయితే అలాగే ఉండు. లేదు నీకేమైనా స్పెషల్ జెండర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఏమన్నా అడిగితే అడుగు. ఎందుకంటే మగాళ్ళు ఇలా ఉండాలి, ఆడాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి జైలు కంటూ. నీకేమన్నా స్పెషల్ జెండర్ క్వాలిఫికేషన్స్ ఉంటే నువ్వు వాటికి డిమాండ్ చేసుకో అమ్మ, అంతమించి నిన్ను ఎవరేం అడగరు. ఎందుకంటే 1000 మంది ఖైదీల్లో 1000 మంది ఖైదీలకు ఉండే రూల్స్ కాకుండా నీకేం స్పెషల్ రూల్స్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఎవడని ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? నీకేమైనా స్పెషల్ రూమ్ కావాలి, ఎందుకు ఇవ్వాలి? నువ్వు చేసిన నేరానికి ఇంకా రుజువు కాలేదు అఫ్ కోర్స్, అని కోర్టులో అయితే నడుస్తుందిగా. మిగతా రిమాండ్ ఖైదీలు అందరూ కూడా నీతో పాటు వాళ్ళు కూడా రిమాండ్ ఖైదీలేగా, వాళ్ళు కూడా నేరం చేసి వచ్చినట్టు కాదుగా, అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవ్ అయితే తప్ప. అవునా? అప్పుడు వాళ్ళకు ఉండే రూల్సే నీకు ఉంటాయి. మరి వాళ్ళందరూ సహకరించినప్పుడు నువ్వెందుకు సహకరించావు? సేమ్ ఇలాగే ఇప్పుడు ఈమెను చూసే కేజ్రీవాల్ నేర్చుకున్నాడు. కేజ్రీవాల్ కూడా నాకు పెన్ను కావాలి, నాకు పేపర్ కావాలి, నాకు అది కావాలి. లాస్ట్ కి ఈమెకి ఏమో నా మంగళసూత్రం కావాలంటే ఈయన నాకు మెడలో లాకెట్ కావాలి. అవునా? జైల్లో నీకు ప్రార్థన చేసుకోవడానికి కూడా సదుపాయాలు ఉంటాయి అమ్మ. గుడిలో పూజ చేసేవాడికి గుడి సౌకర్యం ఉంటుంది, మసీద్ సౌకర్యం ఉంటుంది, చర్చ్ సౌకర్యం కూడా ఉంటుంది, సిక్కు సౌకర్యం కూడా ఉంటుంది. జైల్లో నువ్వు కావాలంటే పూజ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి బొట్లు కూడా పెట్టుకోవచ్చు, తిలకాలు పెట్టుకోవచ్చు, నెత్తినేసి కొట్టుకోవచ్చు, నేను అడిగేవాడు ఉండడు. గుళ్ళు ఉన్నాయి, హ్యాపీగా అన్నీ చేసుకో. అవన్నీ కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏంటి భగవద్గీత అడుగుతున్నావు. ఆమె చదివింది కదా నువ్వు చదువుతున్నావు, ఆమె కూడా అది చదివే తప్పించుకుంది, రిమాండ్కి వచ్చింది. ఇప్పుడు నువ్వు అదే చదువుతున్నావు. ఇప్పుడు నువ్వు తీహార్కి వచ్చావు, ఆమెను అండమాన్ పంపిస్తారు, నువ్వు కూడా పో అండమాన్. అంటే వాళ్ళు కూడా బయట కూడా అదే జరుగుతుంది. అంటే కేజ్రీవాల్ తీహార్కి వెళ్తున్నాడు, అక్కడి నుంచి కవితని అండమాన్కి మారుస్తున్నారు, అక్కడ నేను ఉండనున్నట్టు. దానికి సంబంధించి ఒక సోషల్ మీడియాలో అది వీళ్ళు అలా రాస్తారులే, సోషల్ మీడియాలో ఉంది. కానీ అసలు మహిళా జైలు వేరు, పురుషుల జైలు వేరు, అట్లా అందరినీ కలిపే వేరు కదా. కాకపోతే యాక్చువల్గా పోవాలంటే కేజ్రీవాల్ వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. ఎందుకంటే కవిత ఒకతే మహిళ దీంట్లో. అంటే అట్లా కదండి, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోవడానికి కోర్టుకి సంబంధించి కోర్టు కదా అక్కడ. కోర్టు అంటే వీళ్ళు రిక్వెస్ట్లు పెట్టుకుంటారు మార్పులు, కానీ అది అడిగే పని ఏం కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ ప్రకారంగా చెప్తున్నా, ఇన్ కేస్ నిజంగా అట్లాంటి అద్భుతమైన జరిగి పారిపోవాలంటే కేజ్రీవాల్ పారిపోవాలి. ఎందుకంటే మిగతా 13 మంది ఎప్పటి నుంచో ఉన్నారు, సుకేష్ అక్కడే ఉన్నాడు పొడచడానికి, నిమిషానికి వెల్కమ్ టు తిహార్. ఇంతమంది ఉన్నారు, నీ అసిస్టెంట్ ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఇంతమంది ఉన్నప్పుడు నీకు ఇబ్బంది, అక్కడ వాళ్ళ ముందు తిరగలేవు. అంటిల్ అండ్ అన్లెస్ ఒకవేళ అండమాన్ జైలుకి ఒకవేళ పంపాలి అనుకున్నా
కేజ్రీవాల్ పెట్టుకోవాలి రిక్వెస్ట్, కవితకి ఏంటి ఆ మొక్కతేగా లేడీ అక్కడ. ఇంకా ఇక్కడన్నా కొంచెం తెలిసిన మొహాలు ఉన్నారు, అండమానికి వెళ్తే మహామహులు ఉంటారు. అది అంతే. యూనియన్ టెరిటరీస్ లో క్రైమ్ చేసే వాళ్ళందరూ వస్తారు అండమాన్కి. యూనియన్ టెరిటరీ క్రైమ్లు, గోవాలో జరిగే క్రైమ్లు, డమన్ అండ్ డ్యూలో జరిగే క్రైమ్లు, ఇట్లాంటివన్నీ అక్కడికి వస్తాయి. చచ్చిపోతావు అక్కడ ఉంటే సముద్రం మధ్యలో. కనీసం ములాఖత్ చేయడానికి కూడా ఎవడో ఉండడు నేను రావడానికి. కోర్టుకు కూడా ఎప్పుడో తీసుకెళ్తారు. కనీసం తీహార్ అన్నా ఎట్లీస్ట్ కొంచెం సుఖపడుతున్నావు, నడిబొడ్డునుంది, నలుగురు కలవడానికి వస్తున్నారు వెళ్తున్నారు, ఓ ముద్ద తింటున్నావు ఇష్టమైన తిండి. బట్ యూనియన్ టెరిటరీకి వెళ్తే అదే ఉండదు. ఏమో మరి ఈ వార్త ఎందుకు వచ్చిందో, మేబీ ఆమెకి ఏమన్నా మార్చుకోవాలని అనిపించిందో మనకు తెలియదు, కానీ ఇన్ కేస్ మారిస్తే తప్ప బతకలేదు. ఇంకా అంతే, కవితను మర్చిపోవాల్సిందే, చరిత్ర పుటల్లోంచి ఆమె పేజీ చింపేయాల్సిందే.